అనగనగా అది రాజానగరం అనే ఒక ఊరు. ఆ ఊళ్ళో అప్పారావు అనే ఒక వ్యాపారి ఉండేవాడు. ఇక అతను తన వ్యాపారానికి కావలసిన పెట్టుబడిని ఆ ఊళ్ళో ఉన్న వడ్డీ వ్యాపారస్తుల నుండి అప్పుగా తీసుకుని వ్యాపారం చేస్తూ ఉండేవాడు. ఇదిలా ఉండగా ఓ రోజు అప్పారావు ఓ వీధిలో నడుచుకుంటూ వెళుతూ ఉండగా రామయ్య అనే ఒక వ్యక్తి కలిసి ఇలా అంటాడు. ఇదిగో అప్పారావు, నిన్నే ఒక్కసారి చూడవయ్యా. ఏంటి పిలిస్తే పలక్కుండా అలా వెళ్ళిపోతున్నావు? ఎవరు? మీరా రామయ్య గారు? నేను మిమ్మల్ని చూడలేదండి. లేకపోతే అలా ఎందుకు వెళ్తాను చెప్పండి? మీరంటే నాకు ఎంత మర్యాదో మీకు తెలుసుగా. చాలు చాలు నీ అతి వినయం. నేను పిలుస్తుంటే నువ్వు ఏటో చూడటం నేను గమనించాను. అయినా నా కళ్లల్లో దుమ్ము కొట్టి తప్పించుకోవాలనుకున్నావా ఏంటి? ఎక్కడికి పోతావు? ఈసారి నిన్ను వదిలేదే లేదు. అయ్యో రామయ్య గారు, మీరు నన్ను పొరపాటుగా అర్థం చేసుకున్నారు. మిమ్మల్ని నేను చూడలేదు. ఇదిగో ఇక్కడ ఉన్న ఇంటిని చూస్తున్నాను. ఇలాంటి ఇల్లే నేనొకటి కట్టిద్దామనుకుంటున్నాను. అందుకే అటు ఇటు చూడటం కాదు, ఇదిగో ఈ ఇంటి ప్రహారీ గోడ వైపు చూస్తున్నాను. ఇది ఆ ఇంటికంటే తక్కువ ఎత్తులో ఉంది కదా. దొంగలు ఈ గోడపై నుండి దూకి లోపలికి వెళ్తారు. అందుకే నేను కట్టే ఇంటి గోడ ఎత్తు ఎంత ఉండాలో అని ఆలోచిస్తున్నాను. చాలు చాలు, నువ్వు మాయ మాటలు చెప్పి అసలు సంగతి పక్కన పెడుతున్నావని నాకు తెలుస్తోంది. వ్యాపారం చేస్తానని డబ్బులు తీసుకున్నావు, ఇప్పటి వరకు ఇవ్వలేదు. ముందు నా దగ్గర తీసుకున్న 500 రూపాయలు ఇంకా 10 రూపాయల వడ్డీతో కలిపి వెంటనే తిరిగివ్వు. అయ్యో, మీ డబ్బులు మీకిచ్చేస్తాను. ఇక నేను చెప్పేది వినండి. మా దూర బంధువు వరుసకు నాకు బామ్మ అవుతుందిలేండి. ఈ మధ్యనే కాలం చేసింది. అయితే ఆవిడికి ఎవరూ లేకపోవడంతో ఆవిడికున్న ఆస్తంతా నాకే చెందేటట్టు ఒక వీలునామా రాసి చనిపోయింది. ఇక ఆస్తంతా నాదే కదా. మీ 500 ఒక లెక్క నాకు చెప్పండి. అవునా? నువ్వు చెబుతున్నది నమ్మమంటావా అప్పారావు? అయితే సరే, ఇంతకీ ఈ ప్రహారీ గోడ ఎత్తు గురించేగా నీ సందేహం? అయితే చెబుతాను విను. ఈ మాత్రం ఎత్తు ఉంటే ఏ దొంగోడు ఈ గోడ దూకి ఇంటిలోకి రాలేడు. లేదు లేదండి, నాకు నమ్మకం లేదు. ఈ గోడ మీద నుండి ఎవరైనా ఎక్కి దూకేయగలరు. అసంభవం. మానవమాత్రుడెవరూ అంత ఎత్తు దూకలేడు. మీకేమైనా మతిపోయిందా? నేనే ఆ ఇంటి మీదకి ఎగిరి దూకగలను. కావలిస్తే ఒక 500 రూపాయలు పందెమేయండి, నేను దూకి చూపిస్తాను. సరే కాని నీకు అంత నమ్మకం ఉంటే నేను 500 రూపాయలు పందెం కాస్తాను, నువ్వు ఈ గోడెక్కి దూకలేవు అని. సరే సరే, నేను ఇప్పుడే ఈ గోడ ఎక్కి దూకి చూపిస్తాను. నేను గెలిస్తే ఆ 500 రూపాయలు నాకిచ్చేయాలి అని అప్పారావు వెంటనే పైకెగిరి గోడ ఎక్కడానికి ప్రయత్నించి విఫలమై వెంటనే కింద పడిపోతాడు. అది గమనించిన రామయ్య అప్పారావుతో ఇలా అంటాడు. చూశావా, పందెంలో నేనే గెలిచాను. నా డబ్బులు నాకిచ్చేయి. అవునవును, పందెంలో మీరే గెలిచారు, నేను ఓడిపోయాను. నేను మీకు 500 రూపాయలు బాకీ ఉన్నాను. ఇక మీరు నాపై 500 రూపాయలు గెలిచారు కాబట్టి దానికి ఇది చెల్లు. ఇక నేను మీకేమివ్వాల్సింది లేదు. అవునవును, నువ్వు నాకివ్వాల్సింది ఏమీ లేదు. కాదు కాదు కాదు, అదెలాగా? నువ్వు నాకు 500 బాకీ ఉన్నావు. నేను నీ మీద పందెంలో 500 రూపాయలు గెలిచాను. నువ్వు 1000 రూపాయలు ఇంకా వడ్డీ డబ్బులు కూడా ఇవ్వాలి. నువ్వు నన్ను మోసం చేస్తున్నావు అప్పారావు. నేనేం మోసం చేయట్లేదు, మీరు సరిగ్గా ఆలోచించండి. నేను ఇవ్వాల్సిన 500కి మీ 500కి చెల్లు. లేదు లేదు, నువ్వు నన్ను మోసం చేస్తున్నావు. పద పద, గ్రామాధికారి గారిని కలుద్దాం అని అప్పారావుని గ్రామాధికారి దగ్గరకు తీసుకుపోతాడు రామయ్య. ఇక ఆ ఊరి గ్రామాధికారి ముక్కోపి. తాను చెప్పిన మాట ఎవరైనా కాదు అంటే వెంటనే కొరడా దెబ్బలను శిక్షగా విధిస్తూ ఉంటాడు. అప్పటికే తీర్పులు ఇచ్చి ఇచ్చి విసిగిపోయి ఉన్న గ్రామాధికారి అక్కడికి వచ్చిన రామయ్య అప్పారావును చూసి చాలా కోపంగా ఇలా అంటాడు. ఏమిటి? ఏం కావాలి మీకు? అయినా అందరూ ఏదో ఒక గొడవ పెట్టుకోవడం, నా దగ్గరికి రావడం, ఇక్కడ పంచాయతీలు పెట్టడం. త్వరగా చెప్పి చావండి, మీకేం కావాలో. గ్రామాధికారి కోపంగా ఉండటం గమనించిన రామయ్య ఏదో చెప్పబోతూ ఉండగా అడ్డుకుని అప్పారావు వెంటనే ఆ గ్రామాధికారితో ఇలా అంటాడు. మరేం లేదయ్యా, నేనంటాను 500 రూపాయలకు 500 రూపాయలు చెల్లు అని. ఆయనేమో కాదు అంటున్నారు. మీరే చెప్పండయ్యా, 500కి 500 చెల్లే కదా? అవునవును, ఇందులో ఏముంది చెప్పడానికి? 500కి 500 చెల్లు. ఇక మీరు వెళ్ళండి. గ్రామాధికారి చెప్పింది విని కంగుతిన్న రామయ్య ఆయనకు అసలు విషయం అర్థం కాలేదు అని, అసలు జరిగింది వివరంగా చెబుదామని ఆ గ్రామాధికారితో ఇలా అంటాడు. అది కాదు గ్రామాధికారి గారు,
500కు 500 ఎలా చెల్లవుతాయి? అసలు ఏం జరిగిందంటే యాయ్ నీకేమైనా మతిపోయిందా? చెబుతున్నాను కదా 500కి 500 చెల్లని. ముందిక్కడి నుండి పోండి. అని చాలా కోపంగా రామయ్య చెప్పేది కూడా వినకుండా విసుక్కుంటాడు ఆ గ్రామాధికారి. అప్పుడు అప్పారావు రామయ్యను అక్కడ్నుండి పక్కకు తీసుకుని వెళ్లి రామయ్యతో ఇలా అంటాడు. చూడండి రామయ్య గారు, ఆయన చెప్పారు కదా 500కు 500 చెల్లు అని. ఇంకా ఆయన ముందు మీరు మాట్లాడితే ఆయన అసలే ముక్కోపి. ఆయనకు కోపం వస్తే మీకు కొరడా శిక్ష విధించగలడు, జాగ్రత్త అని రామయ్యను భయపెడతాడు అప్పారావు. ఇక కొరడా దెబ్బలు అనేసరికి రామయ్య ఒక్కసారిగా వణికిపోతాడు. ఇక చేసేదేమీ లేక ఏమీ మాట్లాడకుండా అప్పారావు సంగతి తర్వాత చూసుకుందామని అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. ఇక చాలా తెలివిగా రామయ్యను బురుడీ కొట్టించినందుకు సంబరపడిపోతూ హుషారుగా వెళుతున్న అప్పారావు దారి మధ్యలో మరో వడ్డీ వ్యాపారి గోపాలం చేతికి చిక్కుతాడు. ఇదిగో అప్పారావు, నిన్నే నీకోసం కాళ్ళరిగేలా తిరుగుతున్నాను. నువ్వు నా దగ్గర 70 రూపాయలు తీసుకుని చాలా రోజులైంది. ఇప్పుడు నాకు చాలా అవసరం. నువ్వు వెంటనే నా డబ్బులతో పాటు వడ్డీ కూడా కలిపి వెంటనే నాకు ఇచ్చేయి. అయ్యో, నీ డబ్బులు నేనేం చేసుకుంటాను? నీ డబ్బులు నీకిచ్చేద్దామనే బయలుదేరాను. అదిగో ఆ అరుగు మీదున్న ముసలాడికి అవసరం అంటే నీ డబ్బులు అతనికి ఇచ్చాను. అతనికి 70 రావాలి, అవి రాగానే ఇచ్చేస్తాను అన్నాడు. కావాలంటే పదండి వెళ్ళి అడుగుదాం అని ఆ అరుగు మీద మంచంపై జబ్బు చేసి పడుకుని ఉన్న ముసలివాణ్ణి చూపిస్తాడు అప్పారావు. ఇక ఇద్దరూ అక్కడికి వెళ్లేసరికి ఆ ముసలాయన మంచి నిద్రలో ఉంటాడు. అప్పుడు ఆ ఇంటి తలుపు తడితే ఒక అమ్మాయి వచ్చి తలుపు తీస్తుంది. అప్పుడు అప్పారావు ఆ అమ్మాయితో ఇలా అంటాడు. ఇదిగో అమ్మాయి, మీ తాత ఎప్పుడు అడిగినా 70 రాలేదు అంటున్నాడు. నువ్వు ఆయన మనవరాలు కదా, నువ్వే చెప్పు, ఆయనకు 70 వచ్చిందా రాలేదా? 70 ఏం కర్మ, 80 వచ్చాయి ఆయనకి. అయినా ఇప్పటికీ మా తాత చాలా పిసినారోడు. ఎవ్వరికి పైసా ఇవ్వకపోగా అందర్నీ కాల్చుకు తింటున్నాడు అని చాలా కోపంగా తలుపేసుకుంటుంది ఆ అమ్మాయి. అయితే ఆ పిల్ల ముసలాయన వయసు గురించి మాట్లాడితే ఇక ఆయనకు వచ్చే డబ్బుల గురించి చెప్పింది అని అనుకుంటాడు గోపాలం. అప్పుడు అప్పారావు గోపాలంతో ఇలా అంటాడు. చూసారా, మీరు నా మాట నమ్మలేదు. ఆయన మనవరాలు చెప్పింది కదా ఆయనకు రావాల్సిన 80 వచ్చాయని. ఇకనైనా నా మాట నమ్ముతారా? అవునప్పారావు, సరే అయితే అతను లేచిన తర్వాత నాకు రావాల్సిన 70 రూపాయలతో పాటు ఆయన దగ్గర ఉన్న ఇంకో 10 అంటే మొత్తం 80 తీసుకుందాం. వడ్డీ కింద లెక్కేసుకోవచ్చు. లేచే వరకు ఇక్కడే ఉందామా? అయ్యో గోపాలం గారు, నేను పక్క ఊర్లో పనుండి వెళుతుంటే నన్ను మీరు పట్టుకున్నారు. మీరు ఇక్కడే ఉండి ఆ ముసలాయన లేచిన తర్వాత మీ డబ్బులు తీసుకుని నేను ఆ పని చూసుకుని వస్తాను అని అప్పారావు అక్కడ్నుండి బయలుదేరి వెళ్లినట్టు వెళ్లి దగ్గర్లో ఓ చెట్టుచాటున దాక్కుని అక్కడ జరిగేదంతా గమనిస్తూ ఉంటాడు. ఇక ఆ ముసలాయన ఎప్పుడు లేస్తాడా అని చాలాసేపు చూసి విసిగిపోయిన గోపాలం ఆయన్ని తట్టి లేపటానికి ప్రయత్నిస్తాడు. ఇదిగో ముసలాయనా, నిన్నే ఇలా ఎంతసేపు నిద్రపోతావు? నువ్వు త్వరగా లేచి ఆ అప్పారావు ఇచ్చిన డబ్బులు ఇచ్చేస్తే నా బాకీ చెల్లు చేసుకుని వెంటనే వెళ్ళిపోతాను. త్వరగా లేకు అని గట్టిగా తట్టి లేపడానికి ప్రయత్నిస్తాడు గోపాలం. అయితే మంచి నిద్రలో ఉన్న ఆ వృద్ధుడు తనని లేపుతున్నది ఏ పిల్లో కుక్కో అనుకుని గోపాలాన్ని గట్టిగా కాలితో ఒక్క తన్ను తంతాడు. ఇక ఆ తన్నుకు గోపాలం వెళ్లి వెనక్కిపడి అమ్మో చచ్చాన్రోయ్ అని అరుస్తాడు. ఇక ఆ అరుపుకు ఆ ముసలాయన లేచి కూర్చుని గోపాలం వైపు చూస్తాడు. ఏంటి నన్నే తంతావా? పోనీలే ముత్తలొద్దువి అనుకుంటే ఎంత పొగరు నీకు? నువ్వు నిద్రపోవాలి అనుకుంటే నా డబ్బులు నాకు పడేసి నిద్రపో. ఏంటి? ఏమిటి డబ్బులా? నీకు నేనెందుకు డబ్బులివ్వాలి? అదేంటి, నీకు 80 వచ్చాయని మీ మనవరాలు చెప్పిందిగా. నువ్వు ఆ అప్పారావు దగ్గర డబ్బులు తీసుకున్నావంత కదా, అవి నాకివ్వు. ఓరి పిచ్చి మాలోకం, నాకు 80 వచ్చిన మాట వాస్తవమే కాని అది నువ్వు అనుకున్నట్టు డబ్బు కాదు, నా వయస్సు. ఇక నువ్వు చెబుతున్న అప్పారావెవరో నాకు తెలియదు. నువ్వేదో పొరబడినట్టున్నావు. ముందు పో ఇక్కడి నుంచి. నా మంచి నిద్ర చెడగొట్టావు. ఆ ముసలాయన మాటలకి కంగు తింటాడు గోపాలం. ఇక అప్పారావు తనని మోసం చేశాడని తెలుసుకున్న గోపాలం అక్కడ్నుండి అప్పారావుని వెతుకుతూ బయలుదేరతాడు. ఇకిదంతా చాటుగా గమనిస్తున్న అప్పారావు తన తెలివితేటలకు మురిసిపోతూ అక్కడ్నుండి వెళ్లిపోతాడు. ఇక దారిలో అతనికి మరో వడ్డీ వ్యాపారి విశ్వం ఎదురుపడతాడు. ఇదిగో అప్పారావు, అప్పుడెప్పుడు నా దగ్గర డబ్బులు అప్పు తీసుకున్నావు, ఆ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు కనపడలేదు. నా బాకీ తీర్చేది ఉందా లేదా?
అయ్యో, నేను అందరి బాకీలు తీర్చేసి చేతులు ఖాళీ చేసుకున్నాక కనిపించారు మీరు. కొంచెం ముందొచ్చుంటే మీ బాకీ కూడా తీర్చేసేవాడిని కదా. ఎందుకింత ఆలస్యం చేశారు మీరు? ఏం చేయమంటావు గోపాలం, నేనా వడ్డీ వ్యాపారం చేసుకుని బతికేవాడిని. పైగా ఇప్పటి వరకు ఇదిగో ఈ రూపం వల్ల నాకు పెళ్లి కాలేదు. ఇక ఈ రోజు ఇంటి దగ్గర నా పని అంతా చేసుకుని ఊరంతా తిరుగుతూ అప్పిచ్చిన వాళ్ళ దగ్గర నుండి బాకీ వసూలు చేసుకొచ్చేసరికి ఇదిగో ఈ సమయం అయింది. అయినా అదంతా నీకెందుకు గాని ఈ రోజు నువ్వు వడ్డీతో పాటు నా అప్పు చెల్లించాల్సిందే. అయ్యో, నేను మీ గురించి ఆలోచిస్తున్నాను. బాకీదే ఉంది చెప్పు, ఇప్పుడే ఇచ్చేస్తాను. కాకపోతే నువ్వు ఇప్పటిదాకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. ఎవరిని అడిగినా నీలా పొట్టిగా పొట్టతో నడికి పిల్లనెవరిస్తారు అంటున్నారు. కొంత అందం సందం చూడాలి కదా అంటున్నారు. ఇక నాకు పెళ్లి ఎలా అవుతుంది చెప్పు? ఆ ఒక్క విషయం పక్కన పడితే నీకేం తక్కువని? కావలసినంత సంపద ఉంది నీ దగ్గర. ఇంకా ఏం కావాలి పిల్లనిచ్చే వాళ్ళకి? సరే సరే, అయితే ఓ మంచి సంబంధం నువ్వే చూడు. నా రూపం చూసి పిల్లనిచ్చేవాళ్ళుంటే వెంటనే పెళ్లి చేసుకుంటాను. ఆహా, అదే చెప్పబోతున్నాను. అదిగో ఆ ఇంట్లో భవానీ అనే ఒక ధనవంతురాలుంది. ఆవిడికి సురేఖ అనే ఒక కూతురుంది. అయితే ఆవిడకు అంత ధనం ఉన్నా ఇంకా ఆశ చావలేదు. అందుకే ఆ పిల్లను అందంతో సంబంధం లేకుండా నీలాంటి ధనవంతులకిచ్చి పెళ్లి చేయాలనుకుంటోంది. ఇక నువ్వు ఒకసారి వెళ్లి ప్రయత్నిస్తే నీకు ఆ సంబంధం ఖాయమైపోవచ్చు. అవునా? మరి ఇంకే, నువ్వురా, ఇప్పుడే వెళ్ళి ఆ సంబంధం ఏదో మాట్లాడుకొచ్చేద్దాం. అయ్యో, నేనంటే ఆవిడికి అస్సలిష్టం లేదు. ఎందుకంటే ఆవిడికి కుక్కలంటే ప్రాణం. ఒకరోజు ఆవిడ్ని మీ కుక్కను కట్టేయండి అన్నందుకు ఆవిడకు చాలా కోపం వచ్చి నన్ను కొట్టినంత పనిచేసింది. అవునా? ఏటేటి, ఆవిడ కుక్కలంటే అంత ఇష్టమా? ఇష్టమా? ప్రాణం. అంతేకాదు కోతులన్నా కూడా ఆవిడికి చెప్పలేనంత ప్రేమ. ఆవిడ్ని ఎవరైనా కోతిలా ఉన్నావంటే తెగ మురిసిపోతుంది. ఇక నిన్ను కుక్కను చూసినట్టు చూస్తాను అంటే అసలు చెప్పనే అక్కర్లేదు. అవునా? చాలా ఈ చిత్రంగా ఉంది ఈవిడ. మరి ఆవిడితో మనకు సరిపోతుందంటవా? ఆ పెళ్ళయ్యే వరకే కదా. ఒకసారి పిల్ల మన ఇంటికొస్తే ఇక అంతా మనిష్టమే కదా. అందుకే ఆవిడ దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ కోతిని కుక్కను ఒకసారి గట్టిగా పొగిడితే సరిపోతుంది. ఇక ఆ తరువాత నీ పెళ్లిని ఆపేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. సరే సరే, అయితే ఇప్పుడే వెళ్తాను మరి అని విశ్వం అప్పారావుకి ఇచ్చిన అప్పు సంగతి మర్చిపోయి భవానీ ఇంటికి బయలుదేరతాడు. ఇక కుక్కలంటే అస్సలిష్టం లేని పరమ గయ్యాళి అయిన భవానీ ఇంటికి తన మాట గుడ్డిగా నమ్మి వెళ్లిన విశ్వాన్ని తలుచుకుని నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోతాడు అప్పారావు. ఇక తన ఇంటికి వచ్చిన విశ్వాన్ని చూసి ఇలా అడుగుతుంది భవానీ. ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? ఎందుకు మా ఇంటికొచ్చావు? అని గంభీరంగా అడుగుతున్న భవానీని చూసి భయపడుతూనే తాను వచ్చిన సంగతిని వివరంగా చెబుతాడు విశ్వం. అప్పుడు భవానీ ఇలా అంటుంది. బహుశా నీకు నా గురించి తెలియదనుకుంటా. నా ఇంటికొచ్చి నా ముందే నా కూతురునిచ్చి పెళ్లి చేయమని అడుగుతున్నావు. నేను నిన్ను 2 ప్రశ్నలు అడుగుతాను. వాటికి నువ్వు సరైన సమాధానం చెప్తే అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తాను. తప్పకుండా, మీరు ఏమడిగినా సమాధానం చెప్తాను. నాకు మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే చాలంతే. అట్నా? సరే. మా అమ్మాయి సురేఖ గురించి చాలా అదృష్టవంతురాలని అందరూ అనుకుంటారు. దాని గురించి నీ అభిప్రాయం ఏంటి? నేను మీ అమ్మాయినైతే చూడలేదు గాని మీ అమ్మాయి అచ్చం కోతిలా చాలా అందంగా ఉంటుందని విన్నాను. అంటే అదృష్టవంతురాలనే కదా అని చాలా అమాయకంగా అత్తగారిని ఒప్పించడానికి అప్పారావు చెప్పమన్నట్టు చెబుతాడు విశ్వం. ఇక ఆ మాట విన్న భవానీకి పట్టరాని కోపం వస్తుంది. అయినా ఏమీ మాట్లాడకుండా మరో ప్రశ్న అడుగుతుంది. అవునా? అయితే రేపు మీ పెళ్ళైన తర్వాత నేను మీ ఇంటికి వస్తే నాకు ఎలాంటి మర్యాదలు చేస్తావు? అయ్యో అత్తగారు, దాందే ఉంది. మీకు సకల మర్యాదలు చేసి కుక్కను చూసినట్లు చూసుకోను. మీరు ఆ విషయంలో ఏం దిగులు చెందద్దు. ఇక విశ్వం చెప్పిన సమాధానాలకి పట్టలేని కోపంతో ఊగిపోయిన భవానీ వంటగదిలోకి వెళ్లి ఎర్రగా కాల్చిన అట్లకాడ తెచ్చి విశ్వం వీపు మీద 3 వాతలు వేసి ఇలా అంటుంది. ఏంట్రా, నీకు నా కూతురు కావాల్సొచ్చిందా? నీ మొహానికి పెళ్ళొకటి, మళ్ళీ చుట్టుపక్కల కనిపిస్తే కాళ్ళు ఇచ్చేస్తానే అనుకున్నావు అని అతన్ని ఇంటి నుండి బయటికి నెట్టి తలుపేసుకుంటుంది భవానీ. ఇక అక్కడ జరిగిన అవమానానికి విశ్వం అప్పారావుపై కోపంతో రగిలిపోతూ ఎలా అయినా అతనిపై పగ తీర్చుకోవాలని భావించి అతని వల్ల మోసపోయిన వారందరినీ కలిసి వారందరితో రాజుగారి వద్దకు వెళ్లి ఫిర్యాదు చేస్తాడు. అంతా విన్న రాజుగారు సైనికులను పంపి అప్పారావును బంధించి తీసుకురమ్మంటారు. ఏమిటి అప్పారావు, వారందరినీ మోసం చేశావని వారంటున్నారు, అది నిజమేనా? అవును మహారాజా, వాళ్ళు చెప్తుంది నిజమే. నేను వ్యాపారం చేస్తూ ఉంటాను.
నా పెట్టుబడికి కావలసిన డబ్బులు అప్పుగా తీసుకుని మళ్ళీ వ్యాపారంలో లాభాలు రాగానే వెంటనే ఇచ్చేస్తాను. నాది న్యాయమైన వ్యాపారం. కాకపోతే ఈ ముగ్గురు మాత్రం పేదవాళ్ల అవసరాన్ని ఆసరాగా చేసుకుని అధిక మొత్తానికి వడ్డీలకు అప్పులు ఇచ్చి తరువాత వాళ్ల దగ్గర నుండి ఆస్తిని కాజేస్తున్నారు. అందుకే వాళ్లకు సరైన బుద్ధి చెప్పాలని వాళ్ల దగ్గర అప్పు చేసి ఇలా వాళ్ళని ఏడిపించాను. ఒకవేళ నేను చేసిన తప్పైతే నన్ను శిక్షించండి మహారాజా. మా రాజ్యంలో ధర్మవడ్డీ కంటే ఎక్కువ మొత్తంలో వడ్డీలు వసూలు చేస్తే అది తప్పకుండా నేరమే. కానీ నువ్వు వీరిని ఇలా మోసం చేయకుండా తగిన సాక్ష్యాధారాలతో మా దృష్టికి తీసుకువస్తే మేమే వారిని శిక్షించేవాళ్లం కదా. వాళ్ళంతట వాళ్లే మీ వరకు రావాలని నేనిలా చేశాను మహారాజా. వారు అధిక వడ్డీకి డబ్బులు ఇచ్చి అందర్నీ ఎలా ఏడిపించారు, సరిగ్గా నేను కూడా వాళ్ల దగ్గర అప్పు చేసి వాళ్ళని ఏడిపించాను. ఇక ఇప్పుడు అధిక వడ్డీకి వ్యాపారం చేస్తూ నిరుపేదలను పీడిస్తున్న వాళ్ళందరూ మీ వద్దనే ఉన్నారు. ఏ శిక్ష విధిస్తారో మీ ఇష్టం మహారాజా. భళా పరావు భళా, నీ తెలివికి మెచ్చాను. ఒకేసారి వారందర్నీ పట్టి మా ముందు ఉంచినందుకు. ఇక వీరంతా పేదవారి వద్ద నుండి తీసుకున్న అప్పును రద్దు చేసుకుని వెంటనే వారి దస్తావేజులు వారికి తిరిగి ఇచ్చివేయాలని ఆదేశిస్తున్నాను. ఇక ఆ వడ్డీ వ్యాపారస్తుల బారి నుండి పేదవారికి విముక్తి కల్పించినందుకు అప్పారావుకు ఒక మంచి బహుమతిని ప్రకటిస్తాడు మహారాజు. అప్పట్నుండి ఆ రాజ్యంలో వడ్డీ వ్యాపారం చేసేవారు కేవలం ధర్మవడ్డీకి మాత్రమే అప్పులిచ్చేవారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం మా న్యూ స్టోరీస్ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.